పూర్ణిమ ద్వారా నిజం తెలుసుకొని జీవన చంప పగలగొట్టి ఆనందిని ఆదిత్యని ఇంటికి తీసుకువచ్చిన సునంద అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆనందికి జాబ్ వచ్చిందని ఆదిత్య అయితే కేక్ తీసుకొచ్చి సెలబ్రేషన్ అయితే చేస్తాడు. నీకు జాబ్ వచ్చింది కదా ఆనంది, అందుకే ఈ సెలబ్రేషన్స్ అని ఆనందితో తన ఆనందాన్ని పంచుకుంటాడు. అప్పుడు ఇక ఆనంది కూడా కేక్ కట్ చేసి తను కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఇలాగే సంతోషంగా ఉండాలి. నీకు జాబ్ వస్తుందని నాకు ముందే తెలుసు. నీ టాలెంటే వేరు కదా, నీ తెలివితేటలతో ఎలాగైనా జాబ్ సంపాదిస్తావు అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇక ఆదిత్య మాటలకి అప్పుడు ఇక ఆనంది అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో ఆఫీస్ నుంచి మేనేజర్ అయితే కాల్ చేస్తాడు ఆదిత్యకి. సార్, మీరు ఎప్పుడు వస్తారు సార్? ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. జీవనాన్ని తీసుకువచ్చి ఎండి సీట్లో కూర్చోబెడుతున్నారు. అదే జరిగితే సునంద కంపెనీ మొత్తం కూడా మూతపడుతుంది సార్. జీవన గురించి మీకు బాగా తెలుసు. ఇది జరగకుండా మీరే ఎలాగైనా ఆపాలి సార్ అని అంటూ బ్రతిమలాడతాడు. అప్పుడే ఇక ఆదిత్య అయితే నేను తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేశాక ఏమైందండి అని ఆనంది అడుగుతూ ఉంటుంది. జీవనని సునంద కంపెనీకి ఎండీని చేస్తుందట మమ్మీ అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఆ మాట విని లేదండి, అలా జరగడానికి వీల్లేదు, ఏదోటి చెయ్యండి అని అంటూ ఉంటుంది ఆనంది. ఏం చేస్తాం ఆనంది, అమ్మ ఎవ్వరి మాట వినిపించుకోదు. నాకు తెలిసి నాన్న కూడా ఈ విషయం అమ్మకి చెప్పే ఉంటాడు. కానీ అమ్మ వినిపించుకోకపోతే నాన్న మాత్రం ఏం చేస్తాడు అని చెప్తూ ఉంటాడు ఆదిత్య. లేదండి, సునంద కంపెనీ ఎప్పుడూ కూడా పై స్థాయిలోనే ఉండాలి. జీవన అతి తెలివి కంపెనీని దిగజార్చే స్థితికి తీసుకొస్తుంది. ఇప్పుడు అత్తయ్య మన మీద ఉన్న కోపంతో జీవనని ఎండీని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మన కంపెనీ గురించి ఆలోచించాలి. ఈ పట్టుదలలు అన్నీ పక్కన పెట్టండి, ఆలోచించండి. మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఐడియా వస్తుంది. మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చిన సునంద కంపెనీని దిగజార్చే స్థితికి జీవన తీసుకువెళ్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు మీరు అని అంటూ ఉంటే, నిజమే నువ్వు చెప్పింది, కానీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేను, ఆ సీట్లో కూర్చోలేను, అలాగని నిన్ను కూడా పంపించలేను. మన ఇద్దరికి కూడా అక్కడికి వెళ్ళే అర్హత లేదు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి ఆనంది అని అడుగుతూ ఉంటాడు. నువ్వు ఇలాంటి విషయాల్లో చాలా తెలివిగా ప్రవర్తిస్తావు కదా, చెప్పు ఆనంది అని అనగానే అప్పుడే ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో జీవన ఈరోజు తను ఎండీ సీట్లో కూర్చుంటున్నానని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక శశికాంత్ అలాగే సునంద ఇద్దరు కూడా ఆఫీస్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత జీవన కూడా వస్తుంది. ఈరోజు కొత్త ఎండీ సీట్లో కూర్చోబోతున్నారు అని అంటూ ఉంటుంది సునంద. అప్పుడే అందరూ కూడా మౌనంగా ఉంటారు. ఇప్పుడు ఈ జీవన గారిని ఎండీ సీట్లో కూర్చోబెడితే ఇక మన ఉద్యోగాలు ఉంటాయో ఉడతాయో కూడా తెలీదు అని ఎంప్లాయీస్ అందరూ కూడా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఏమన్నా మాట్లాడదామంటే సునంద మేడంకి కోపం వస్తుంది. ఈవిడ ముందు వెనక ఆలోచించకుండా కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవ్వరికీ కూడా తెలీదు. ఆనంది ఆదిత్య గారు ఇప్పటి వరకు ఈ కంపెనీ గురించి చాలా ఆలోచించారు. కంపెనీకి మంచి ఆదాయం వచ్చినప్పుడల్లా ఎంప్లాయీస్కి బోనస్ జీతాలు కూడా ఇచ్చేవాళ్ళం. వాళ్ళ హయాంలో మనం చాలా సంతోషంగా ఉండేవాళ్ళము. కనీసం నెలకోసారి మన గురించి అన్నీ కూడా పట్టించుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవ్వరూ కూడా పట్టించుకోవడమే మానేశారు అని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో శశికాంత్ అయితే అంటాడు, ఇంకా ఎందుకు ఆలస్యం, ఎండీని తీసుకువెళ్ళి చైర్లో కూర్చోబెట్టు సునంద అని అంటాడు శశికాంత్. అప్పుడు ఇక జీవన అయితే ఇక ముందుకి వస్తూ ఉండగా ఇక జీవన అని చెప్తూ ఉంటుంది సునంద. నువ్వు కాదు జీవన, ఈ కంపెనీ ఎండి ఇప్పుడు నువ్వు కాదు అని అంటూ ఉంటుంది సునంద. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జీవన. ఏంటత్తయ్య గారు, నన్నే కదా ఈ సీట్లో కూర్చోబెడతానన్నారు, మరి ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక అంటూ ఉంటుంది సునంద అయితే, కానీ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను అని సునంద చెప్పడంతో ఆ మాట విని ఒక్కసారి జీవన షాక్ అయిపోతూ, ఇంటి నుంచి వచ్చేటప్పుడు నిర్ణయం మార్చుకున్నారా?
ఈ కొంచెం సేపట్లో మీ మనసుని మార్చేసింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది జీవన. నాకు తెలిసి బావగారు ఆనంది మళ్ళీ తిరిగొస్తున్నారా అని జీవన అడుగుతుంది. లేదు వాళ్ళు కాదు అని సునంద చెప్పడంతో, మరి ఈ కంపెనీకి కొత్త ఎండి ఎవరై ఉంటారు అత్తయ్య గారు? మీరే కదా, మన కుటుంబ సభ్యులే కదా ఎండి సీట్లో కూర్చోవాలి, మరి ఎవరు కూర్చుంటారు అని అడుగుతూ ఉంటే, అదిగో అటువైపు చూడు, నీకు కూడా ఇది పెద్ద సర్ప్రైజే అని సునంద అంటుంది. అప్పుడు ఇక చైతన్య వస్తాడు. ఇక చైతన్య రావడం చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జీవన. ఏంటి చైతునా అని అంటూ ఉంటుంది. అవును జీవన, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అప్పుడు ఇక చైతు నా దగ్గరికి వచ్చి నాకు ఒక్క అవకాశం ఇవ్వమ్మా, ఎండి సీట్లో నేను కూర్చుంటాను అని చెప్పి నన్ను బ్రతిమలాడాడు. వీడు మళ్ళీ మామూలుగా తను అన్ని విషయాలు చూసుకుంటూ ఉంటే నాకు కూడా మంచిదే కదా అని నేను కూడా ఒప్పుకున్నాను. అయినా మీ ఇద్దరు భార్యాభర్తలు, నీకిస్తే ఏంటి వాడికిస్తే ఏంటి, అంతే భర్తకి ఎక్కువ హోదాలో ఉంటే భార్యకే కదా గౌరవం, అందుకే ఈ విషయం నీకు చెప్పలేదు, ఇది నీకు సర్ప్రైజు అని అంటూ ఉంటుంది సునంద. అవును మమ్మీ, నిజంగానే ఇది పాపం జీవనకి పెద్ద సర్ప్రైజే అని అంటూ ఉంటాడు చైతు. ఇక చైతు, అదేంటి మరి నువ్వు నేను ఎండి సీట్లోనే కూర్చోను, నాకు కంపెనీ బాధ్యతలు అవసరం లేదని చెప్పావు కదా, మళ్ళీ ఎండి సీట్లో కూర్చోవాలని నువ్వెందుకు అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది జీవన. అప్పుడు ఇక చైతు అయితే జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక అంటూ ఉంటుంది ఆనంది, ఏవండి చైతుకి ఫోన్ చెయ్యండి అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఆదిత్య చైతుకి ఫోన్ చేస్తాడు. చైతు, ఏంటి జీవనని ఎండి సీట్లో కూర్చోబెడుతున్నారా అని అడుగుతుంది ఆనంది. అవును దినా అని అనగానే, ఏంటి చైతు, ఎందుకు నువ్వు కూడా ఆలోచించకుండా ఇలా ప్రవర్తిస్తున్నావు? జీవన బదులు నువ్వే ఎండి సీట్లో కూర్చోవాలి. జీవన గురించి నాకన్నా నీకే పూర్తిగా తెలుసు, అర్థమవుతుందా? ఇది సునంద కంపెనీకి సంబంధించిన విషయం, అత్తయ్య గారి మర్యాదలకి సంబంధించిన విషయం కాబట్టి నువ్వు ఎండి సీట్లో కూర్చోవాలి అని అడుగుతూ ఉంటుంది ఆనంది. కానీ వదిన, మీ అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు అని చైతు అనడంతో, ఏంటి చైతు ఎక్స్పీరియన్స్ ఇదేముంది, ఇప్పుడు జీవన ఏమన్నా ఎక్స్పీరియన్స్తో అయిందా? తను లా చదువుకుంది, ఇప్పుడు ఎండి సీట్లో కూర్చోవాలని అనుకుంటుంది, మరి అలాంటప్పుడు నువ్వు కూర్చోవడానికి ఏమైంది, ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావని అడుగుతూ ఉంటే ఆ మాట విని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా చైతు, సరే వదిన, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేనే ఎండి సీట్లో కూర్చుంటాను. అమ్మ అప్పుడే కంపెనీకి బయలుదేరుతుంది, నేను వెంటనే అమ్మతో మాట్లాడాలి అని ఫోన్ పెట్టేసి సునంద దగ్గరికి వెళ్తాడు. నేను ఎండి సీట్లో కూర్చోవాలని అనుకుంటున్నాను అని చైతు అయితే చెప్తాడు. ఆల్రెడీ జీవనని ఆ సీట్లో కూర్చోబెడతానని అనౌన్స్మెంట్ చేసేసాను అని అనగానే, ఏంటి సునంద నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, జీవన ఏదైనా పరాయిదే ఏంటి? జీవన పరాయిది కాదు, ఇప్పుడు జీవన మన చిన్న కోడలు, మరి అలాంటప్పుడు తనకి కూడా తన భర్త ఎండి స్థానంలో ఉంటే సంతోషమే కదా. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి ఒకరు ఆలోచనలో ఒకరు గౌరవించుకుంటారు. ముందు నువ్వు చైతుని తను ఎండి సీట్లో కూర్చుంటానని చెప్తున్నాను కాబట్టి ఎండి సీట్లోనే కూర్చోబెట్టాం అని చెప్తూ ఉంటాడు శశికాంత్. శశికాంత్ మాటలు సునంద అయితే వినేస్తుంది. ఇక వినేసి అప్పుడే సరే మీరు చెప్పినట్టే చేస్తాను అని సునంద అయితే అంటుంది. అదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు చైతు. ఇక జీవన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక సునంద చైతుని తీసుకువెళ్ళి ఎండి సీట్లో కూర్చోబెడుతుంది. ఈ ఎండి సీటు ఎంతో గౌరవమైనది, ఎవరు కూర్చునే వాళ్ళో తెలుసు కదా అని అంటూ ఉంటుంది సునంద. కాబట్టి ఎటువంటి తప్పులు లేకుండా ఎండి సీట్లో కూర్చొని నువ్వు మన కంపెనీని పై స్థాయికి తీసుకురావాలి అంటూ సునంద అయితే కంగ్రాచులేషన్స్ చెప్తుంది చైతుకి. అప్పుడే అందరూ కూడా క్లాస్ కొడతారు. తర్వాత ఇక జీవన తను కూడా విశేష్ చెప్తుంది, నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు కూడా ఊహించలేదు అని అంటూ ఉంటుంది జీవన. అప్పుడే నేను నిన్ను ఇప్పుడు మోసం చెయ్యాలని అనుకోవడం లేదు, కర్మఫలం అనేది ఉంటుంది కదా, అదే నిన్ను వెంటాడుతుంది. ముందు నువ్వు గెలిచినట్టే ఉంటావు కానీ తర్వాత నీ చేతుల్లో మిగిలేది చిప్పే, తర్వాత నీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. చివరికి మా వదిన కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే కానీ నీకు గతుండదు.
రాబోయే రోజుల్లో అదే జరగబోతుంది అని అంటూ ఉంటాడు చైతు. ఇక చైతు మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది జీవన. ఇంతలో ఇందుమతి జీవన ఎండి సీట్లో కూర్చొని ఉంటుంది. ఎండి సీట్లో కూర్చొని ఫోజు కొడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇందుమతి అనుకున్న తర్వాత ఫోన్ చేస్తుంది జీవనాకి. జీవన, ఎండి సీట్లో కూర్చున్నావా అని అడుగుతూ ఉంటే, ఏంటి కూర్చునేది అని అంటూ ఉంటుంది జీవన కోపంగా. ఏమైంది, ఎండి సీట్లో నువ్వు కూర్చోలేదా, మరి ఎవరు కూర్చున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే చెప్తుంటుంది, ఇంకెవరో నా మొగుడు కూర్చున్నాడు అని చెప్తుంది జీవన. ఆ మాట విని ఇందుమతి షాక్ అయిపోతాం. అదేంటే చైతుకి ఇంట్రెస్ట్ లేదని, తను ఎప్పుడూ కూడా ఎండి సీట్లో కూర్చోలేదని, నన్నే కూర్చోమని చెప్పారని అన్నావు, మరి ఇంతలోనే మాట మారిపోయిందా అని అడుగుతూ ఉంటే, అవును మారిపోయింది, అదే నాకు అర్థం కావడం లేదు పెద్దమ్మ. ఎండి సీట్లో కూర్చొని లక్షలు కోట్లు సంపాదించొచ్చని ఎంతో తాపత్రయం పడ్డాను, కానీ ఇప్పుడు అలా జరిగేటట్టు నాకు కనిపించడం లేదు. అసలు వద్దనుకున్న చైతు ఎందుకు మళ్ళీ ఎండి సీట్లో కూర్చున్నాడో తెలియడం లేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఇందుమతి, అదే నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉండగా ఇంతలో ఆనంది అయితే జీవన ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ జీవన ఆనంది ఫోన్ చేస్తుంది అని జీవన చెప్పడంతో ఇందుమతి ఫోన్ పెట్టేస్తుంది. జీవన ఆనంది ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. చేసిన తర్వాత ఏంటి, ఎందుకు ఫోన్ చేసావని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనందిని అలా అడిగేసరికి ఎండి సీట్లో కూర్చొని మొత్తం కంపెనీని మూత వెయ్యాలని బాగానే ప్లాన్ చేశావు. ఎండి సీట్లో కూర్చోవడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా? 1000 మంది ఎంప్లాయీస్ ఉన్న ఈ కంపెనీని నువ్వు ఏ దారిలోకి తీసుకురావాలనుకున్నావు అని మొత్తం కూడా ఇక తిడుతూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. నేను అభివృద్ధిలోకి తీసుకొచ్చిన కంపెనీని నువ్వు నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? అందుకని ఈరోజు చైతన్యను ఎండి సీట్లో కూర్చోబెట్టాము అని ఆనంది చెప్పంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే జీవన షాక్ అయిపోతూ ఇలా అంటూ ఉంటుంది, ఒక్కసారి గెలిచినంత మాత్రాన ప్రతిసారి నువ్వే గెలుస్తావని అస్సలు కూడా ఊహించుకోకు, అది జరగని పని అని జీవన అనేసరికి అప్పుడే ఆనంది, ప్రతిసారి నేనే గెలుస్తాను, నువ్వే ఓడిపోతావు, చివరికి నీది మొత్తం కూడా ఒంటరి బ్రతికి అయిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడే జీవన ఇక నువ్వు ఫోన్ పెట్టేసి అని కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత జీవన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆనంది, నా మీద నువ్వు ఇంత పగ తీర్చుకున్నావని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటే ఇంతలో శశికాంత్ అడుగుతూ ఉంటాడు చైతుని, ఏంట్రా ఇది, నేను ఎండి సీట్లో కూర్చొని నా వల్ల కాదు అని గొడవ పెట్టిన నువ్వు ఈరోజు నీ అంతటా నువ్వే వచ్చి ఎండి సీట్లో అంటున్నావు, అసలు ఏం జరుగుతుందిరా అని అడుగుతూ ఉంటే, ఏం జరుగుతుంది, ఏమీ జరగడం లేదు నాన్న, నన్ను ఎండి సీట్లో కూర్చోమని అన్నయ్య వదిన ఫోన్ చేశారు, అంతే కూర్చుంటానని చెప్పాను, తర్వాత సంగతి తర్వాత అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఇక శశికాంత్ ఎంతో ఆనందపడుతూ, నిజంగా మీ అన్నయ్య వదిన బయటికి వెళ్ళిపోయి పేదరికంలో బ్రతుకుతున్నా సరే మన కంపెనీ గురించి ఆలోచిస్తున్నారు, నిజంగా మన కంపెనీ అయితే పైకి రావడానికి కారణం వాళ్ళిద్దరే, అందుకని కష్టపడి పేరు ప్రతిష్టలు పెంచుకున్న కంపెనీని మళ్ళీ దివాలా తీసే స్థితికి రాకూడదని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నారు, వాళ్ళ నిర్ణయం అయితే నాకు చాలా బాగా నచ్చింది అని శశికాంత్ అయితే చెప్తాడు. శశికాంత్ మాటలకి అప్పుడే ఇక చైతు, అవునన్నా, నేనొచ్చి ఎండి సీట్లో కూర్చుంటే జీవన ముఖం చూడాలి, మాడిపోయింది, అసలు ఈ విషయం ఒక్క పాయింట్ ఇంత పాయింట్ కూడా తెలియదు కదా, మామూలుగా లేదు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే అవునరా, నేను కూడా గమనించాను జీవనని అని అంటూ ఉంటాడు శశికాంత్. తర్వాత శశికాంత్ అయితే ఇక వాష్రూమ్కి వెళ్తాడు. ఇంట్లోనే అప్పుడు తన ఫోను టేబుల్ మీద రింగ్ అవుతూ ఉంటుంది. ఫోను రింగ్ అవుతూ ఉండగా అప్పుడు ఇక వెంటనే సునంద ఫోన్ లిఫ్ట్ చేద్దామని చూస్తుంది. దాని మీద రాసి ఉంటుంది పూర్ణిమ అని. పూర్ణిమ ఫోన్ చేస్తుంది. ఓహో పూర్ణిమ రాయబారాలు కూడా నడపడం మొదలుపెట్టిందనమాట అని అప్పుడే పూర్ణిమ, నేను అమెరికా నుంచి వచ్చానండి,
మీతో ఆనంద్ గురించి ఒక విషయం చెప్పాలి. మనం ఎప్పుడూ కలుసుకుంటాం కదా, పార్కు దగ్గరికి రండి అని అంటుంది పూర్ణిమ. అప్పుడే ఆ మాట విని ఎప్పుడూ కలుసుకుంటారా అంటే నా భర్తని ఇది ఎప్పటికీ వదలదని అర్థమైపోయింది. పార్కు దగ్గరికి రావాలా, వస్తున్నా, ఆ పార్కు దగ్గరికే వస్తున్నా అని సునంద అయితే ఇక అనుకుంటూ ఉంటుంది. కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అవును, ఎవరో కాల్ చేసినట్టున్నారే అని శశికాంత్ అడగడంతో ఏదో కంపెనీ పేరండి, కంపెనీ నెంబర్ వచ్చింది అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని ఓ కంపెనీ ఫోనా అని అంటూ ఉంటాడు శశికాంత్. తర్వాత సునంద శశికాంత్ ఫోన్ని తీసుకొని తన ఫోన్ నెంబర్ని డిలీట్ చేసేస్తుంది. తర్వాత ఫోన్ నెంబర్ని డిలీట్ చేసేసిన తర్వాత ఇక పూర్ణిమ పార్కులో కూర్చొని వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడు ఇక కార్ అయితే వచ్చి ఆగుతుంది. కారులో నుంచి శశికాంత్ దిగుతాడేమో అని పూర్ణిమ ఎదురు చూస్తూ ఉండగా సునంద అయితే దిగుతుంది. సునందని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పూర్ణిమ. నువ్వా అని అంటూ ఉంటుంది. అవును నేనే, నన్ను ఇలా వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నువ్వు అని అంటూ ఉంటే అవును నేను అస్సలు కూడా అనుకోలేదు అని చెప్పుకుంటూ వస్తుంది పూర్ణిమ. ఎందుకు నువ్వు అమెరికాకి వెళ్ళిపోయావు, అక్కడే ఉండక మళ్ళీ ఎందుకు వచ్చావు, ఇప్పుడు నా భర్తతో మాట్లాడాలని నువ్వెందుకు అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది సునంద. నా కారణంగా ఆనంది జీవితం నాశనం అయిపోయింది, దాని గురించి చెప్పడానికే నేను ఆయన్ని రమ్మన్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని చెప్తూ ఉంటుంది పూర్ణిమ. జ్యోతి గారు మొత్తం నాకు వివరించారు, అప్పటి నుంచి నేను చాలా బాధపడుతూనే ఉన్నాను అని పూర్ణిమ అనడంతో అప్పుడే ఇక సునంద అయితే ఆనంది విషయంలో తప్పు చేయడం ఏంటి అని అడుగుతుంది సునంద. ఆ రోజు నేను నా కూతురికి అల్లుడికి పెళ్లి చేయడానికి కారణం ఆనంది కాదు, అసలు ఆనందికి మరునాడు ఉదయమే నేను పెళ్లి చేస్తున్నానన్న విషయమే తెలీదు అని అంటూ ఉంటుంది పూర్ణిమ. ఏంటి తను నీతో అలా చెప్పమందా అని అడుగుతూ ఉంటే తను నాతో ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు, తను మళ్ళీ అలా చెప్పమని కూడా నన్ను ఎప్పుడు కూడా ఉసిగలపలేదు, నేనే చెప్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడు ఇక మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. ఇక షాక్ అయిపోతూ అసలు నీ మాటలు ఎలా నమ్మాలి, మరి తర్వాత పెళ్లి జరుగుతుందని ఏర్పాట్లు చేస్తూ ఉంటే ముందే ఎందుకు పెళ్లి జరిపించావని అడగడంతో మా మీద కొంతమంది రౌడీలు అటాక్ చేస్తున్నారు, అలాగే రాత్రులు కూడా వచ్చి తలుపు కొట్టడం, నాన్న హడావుడి చేయడం జరుగుతుంది, భయమేసింది, ఒక్కసారి అయితే కత్తులు రాడ్లు తీసుకొచ్చి చంపేస్తామని కూడా బెదిరించారు. ఇక ఆ బెదిరింపులకి నేను అప్పుడే బాధ, మళ్ళీ ఏమైపోతామో, వాళ్ళు ఏం చేస్తారనే భయంతో ఆనందికి కూడా చెప్పకుండా మర్నాడే ఈ పెళ్లి జరిపించాను. అసలు నాకు మర్నాడే ఈ పెళ్లి జరిపించాలనే ఆలోచన వచ్చింది ఇందుమతి వల్ల. ఇందుమతి నన్ను అక్కడికి తీసుకువెళ్ళింది అని మొత్తం కూడా వివరాలు చెప్తుంది. ఇందుమతి వచ్చి ఈ పెళ్లి నువ్వు ఎంత తొందరగా జరిపిస్తే అంత మంచిది, నువ్వు ఈ పెళ్లి జరిపిస్తే నీ కూతురు అల్లుడితో పాటు అమెరికాకి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ ప్రాణాలు ముఖ్యం నీకు, ఆనంది జీవితం కాదు కదా అని అన్నీ కూడా చెప్పింది. అలా చెప్పేసరికి నేను కూడా నమ్మి మర్నాడు ఉదయమే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను తప్ప అసలు ఆనందికి ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు, అక్కడ పెళ్లి పనులు అన్నీ కూడా మేమే చూసుకున్నాము, తను ఏ పని కూడా చెయ్యలేదు అని నిజాల్ని బయట పెడుతుంది పూర్ణిమ. నిజం తెలుసుకున్న సునంద షాక్ అయిపోతూ ఒక్కసారి స్టన్ అయిపోతూ ఉంటుంది. ఆనంది విషయంలో తను చేసిన తప్పుని అన్నీ కూడా గుర్తు చేసుకొని కుమిలిపోతూ ఉంటుంది సునంద. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.